Good morning, students. A very good morning to you all. Thank you. Very good morning. Before we are going to start the class, I would like to introduce myself. My name is M. Adimurthy. I am a physical science teacher working at ZPHS Virupapuram, Adoni Mandalam. And I have 20 years of experience in teaching physical science and 10 years of experience as a resource person and as a subject expert, and I am a district best teacher awardee as well. This is all about my introduction in brief. So today our topic is SSC 2024 physical science question paper analysis, an easy way to get more marks. I am going to discuss the క్వశ్చన్ పేపర్ ఇన్ డీటెయిల్ అండ్ ఇన్ డెప్త్ అనాలిసిస్. దీని కనుక మనము అర్థం చేసుకోగలిగితే వీఆర్ షూర్ దట్ యూ కెన్ అచీవ్ 50 మార్క్స్ ఇన్ ఫిజికల్ సైన్స్ ఎగ్జామినేషన్. ఏ పరీక్షకైనా 100% విజయం సాధించాలంటే, మొదటి ర్యాంక్ సాధించాలంటే సిలబస్ అంతటిని గుడ్డిగా తిరిగేయడం వల్ల మనం విజయం సాధించలేము. విజయం సాధించాలంటే మనం ఎదుర్కొనిపోయే క్వశ్చన్ పేపర్ పైన సంపూర్ణమైన అవగాహన, సన్నద్ధత, క్వశ్చన్ పేపర్ పైన విశ్లేషణ, ఏ సెక్షన్ నుంచి ఏ ప్రశ్నలు వస్తాయి, ఏ రకమైన ప్రశ్నలు వస్తాయి మొదలైన అంశాలను సున్నంగా సమూలంగా విశ్లేషించినట్లయితే మనము ఎగ్జామినేషన్లో 100% విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. మొదటి ర్యాంక్ సాధించిన ఏ విద్యార్థి అయినా మీరు అడగండి, అతడు ఖచ్చితంగా చెప్తాడు ఇలాంటి ప్లాన్నే అమలు చేసి ఉంటాడని. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఎసెన్షియల్ క్లాస్ టు అండర్స్టాండ్ ద డీటెయిల్డ్ డిస్కషన్ అండ్ ఇన్ డెప్త్ అనాలిసిస్ ఆన్ SSC 2024 ఫిజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్. కాబట్టి చాలా జాగ్రత్తగా విద్యార్థులను మీరు శ్రద్ధగా వినాలని, పూర్తిగా అవగాహన చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఆర్ యు రెడీ? ఓకే సార్, వీఆర్ రెడీ టు రిసీవ్ యువర్ క్లాస్ అని చెప్పాలి. ఒకసారి అందరు థమ్స్ అప్ ఇవ్వండి. షో యువర్ థమ్స్ అప్. వెరీ గుడ్. సో లెట్స్ డైవ్ ఇంటు ద అవర్ ఇన్ డెప్త్ అనాలిసిస్ ఆన్ క్వశ్చన్ పేపర్. సో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ SSC 24 ఎగ్జామినేషన్. ఈ 2024 SSC ఎగ్జామినేషన్ యొక్క ప్రత్యేకత గురించి నేను చెప్తాను. సిలబస్ ఈజ్ CBSE, ఎగ్జామ్ ప్యాటర్న్ ఈజ్ స్టేట్ బోర్డ్. మనందరూ తెలిసిన విషయం, ఈ సంవత్సరం మనకు సిలబస్ చేంజ్ అయిందని, CBSE ప్యాటర్న్లో ఉందని. అయితే ఎగ్జామినేషన్ విల్ బి ఎంటైర్లీ ఇన్ స్టేట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ బై ద స్టేట్ బోర్డ్ ఓన్లీ. కాబట్టి సిలబస్ CBSE, ఎగ్జామినేషన్ మాత్రము స్టేట్ బోర్డ్ కండక్ట్ చేస్తుందని మనం గుర్తుంచుకోవాలా. CBSE కంటే స్టేట్ బోర్డు ప్రశ్నపత్రం సులువుగానే ఉంటుంది, కాబట్టి మీరు ధైర్యంగా దాన్ని ఎదుర్కోవచ్చు. సెకండ్లీ, సెపరేట్ క్వశ్చన్ పేపర్ ఫర్ BS అండ్ PS. ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్కు సపరేట్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అండ్ ఆల్సో దట్ విల్ బి కండక్టెడ్ ఆన్ డిఫరెంట్ డేట్స్, వేరు రోజుల్లో కండక్ట్ చేయబడుతుంది. మరి మీకు చాలా సౌలభ్యంగా అనుకూలంగా ఉండడానికి ఈ సంవత్సరము ఆల్టర్నేట్ డేలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబడుతుంది. ఒక రోజు ఎగ్జామ్ ఉంటే నెక్స్ట్ రోజు ప్రిపరేషన్కి హాలిడే ఉంటుంది. కాబట్టి విత్ వెరీ ఈజీనెస్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ టు ప్రిపేర్ అండ్ బీ రెడీ టు ద ఎగ్జామినేషన్. ఫైనల్లీ, క్వశ్చన్ పేపర్ విల్ బి యాజ్ పర్ ద బ్లూ ప్రింట్ ఇష్యూడ్ బై ద డేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్. ఈ సంవత్సరం మనకు ఎగ్జామినేషన్ అత్యంత సులువుగా ఉండబోతుంది. ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద బ్లూ ప్రింట్ ఇష్యూడ్ బై ద DG, డేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఇచ్చిన ప్రకారమే మనకు ఉంటుంది. దాన్ని నేను పూర్తిగా అనలైజ్ చేయడానికి ముందుంచడానికి ప్రయత్నం చేయబోతున్నాను. సో సెకండ్లీ, స్ట్రాటజీ ఫర్ SSC 24 PS క్వశ్చన్ పేపర్. ఐ హ్యావ్ ఎ బెస్ట్ స్ట్రాటజీ, ఐ హ్యావ్ ఎ బెస్ట్ ప్లాన్ ఫర్ యూ. ఒక అద్భుతమైన, అత్యంత సులువైన, విజయం సాధించగలిగే, అత్యధిక మార్కులు సాధించగలిగే ఒక అద్భుతమైన ప్లాన్ మీ ఉంచబోతున్నాను. ఆల్ మై ప్లాన్, ఆల్ మై స్ట్రాటజీ ఈజ్ బేస్డ్ ఆన్ ది ఫాలోయింగ్ ఫ్యాక్ట్స్. ఇవన్నీ సత్యాల ఆధారంగా నేను ఈ ప్లాన్ సిద్ధం చేయడం జరిగింది. అవి ఏమిటో చూద్దాం. అండర్స్టాండింగ్ బ్లూ ప్రింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ఎంటైర్ బ్లూ ప్రింట్.
క్వశ్చన్ పేపర్ బ్లూ ప్రింట్ పూర్తిగా అవగాహన చేసుకోవాలి, దాన్ని నేను విశ్లేషించబోతున్నాను. అండర్స్టాండింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. గమనించండి, ప్రశ్నపత్రంలో దెర్ ఆర్ 6 kinds ఆఫ్ క్వశ్చన్స్. అన్ని ఒకే రకమైన ప్రశ్నలు ఉండవు, మూస ప్రశ్నలు ఉండవు, వివిధ రకాల ప్రశ్నలు ఉంటాయి. ఆల్ టుగెదర్ దెర్ ఆర్ 6 types ఆఫ్ క్వశ్చన్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్. నెక్స్ట్, కీపింగ్ ఇన్ వ్యూ చాప్టర్ వైజ్ వెయిటేజ్. ఈ సంవత్సరం ఎగ్జామినేషన్లో మనకు చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఉంది. ఏ చాప్టర్ నుంచి ఎన్ని ప్రశ్నలు రావాలనే వెయిటేజ్ కూడా ఉంది. కాబట్టి దాన్ని అర్థం చేసుకోగలిగితే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ అవర్ వర్క్ ఈజ్ డన్. నెక్స్ట్, గెట్ టు నో వెయిటేజ్ ఫర్ అకాడమిక్ స్టాండర్డ్స్. అకాడమిక్ స్టాండర్డ్స్కు సపరేట్ వెయిటేజ్ ఉంది, దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండర్స్టాండింగ్ మోడల్ పేపర్ ఇష్యూడ్ బై ద డీజీ, డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఇష్యూ చేసిన మోడల్ పేపర్ కనుక మనం అర్థం చేసుకోగలిగితే మనము చాలా సులువుగా ఎగ్జామినేషన్ అచీవ్ చేయడానికి అవకాశం ఉంది. ఐ ప్రామిస్ యూ, ట్రస్ట్ మీ, ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ ప్లాన్ డెఫినెట్లీ యూ విల్ గెట్ 40 to 50 మార్క్స్. మీరు యావరేజ్ స్టూడెంట్స్ కనుక అయితే 40 మార్క్స్ ఈజీగా సాధించవచ్చు. మీరు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అయితే కనుక ఈజీగా 50 మార్క్స్ సాధించే గొప్ప అద్భుతమైన ప్లాన్ను మీ ముందు ఉంచబోతున్నాను. మీరు చాలా శ్రద్ధగా వినాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. లెస్ ఎఫర్ట్ మోర్ రిజల్ట్, లెస్ పెయిన్ మోర్ మార్క్స్. అలాంటి అద్భుతమైన మీ ప్లాన్ని ముందుంచబోతున్నాను. మీరు శ్రద్ధగా ఆలోచించవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఓవర్వ్యూ ఆఫ్ ఫిజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్. ఒక సమూలంగా మన పేపర్ని అర్థం చేసుకోవాలంటే ఇట్ ఈస్ అబౌట్ 4 facts, 4 sections, 17 questions, 50 marks, 2 hours ఆఫ్ ఎగ్జామినేషన్. ఇది మన క్వశ్చన్ పేపర్ యొక్క ఓవర్వ్యూ అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్, సెక్షన్ వైజ్ క్వశ్చన్స్. గమనించండి, సెక్షన్ 1 mark క్వశ్చన్స్ 8 ఉంటాయి, 8 marks. సెక్షన్ 2 mark క్వశ్చన్స్ 3 ఉంటాయి, 6 marks. సెక్షన్ 3 4 mark క్వశ్చన్స్ 3 ఉంటాయి, 12 marks. సెక్షన్ 4 8 mark క్వశ్చన్స్ 3 ఉంటాయి, 24 marks. ఇక్కడ మనం ఒక విషయం గమనించాల్సిన అవసరం ఉన్నది. గమనించండి, దెర్ ఆర్ 24 marks, ఆల్మోస్ట్ 50% ఆఫ్ మార్క్స్ ఓన్లీ ఫ్రమ్ 8 mark క్వశ్చన్స్. యూ నీడ్ టు ఫోకస్ మోర్ ఆన్ 8 mark క్వశ్చన్స్. సెకండ్లీ 12 marks, almost 22% of marks will come from only 4 mark questions. All the 4 marks and 8 marks together, they have weightage of 72% of marks. So I request you all the students, you please focus more on 4 mark questions as well as 8 mark questions to get more marks. అత్యంత ఎక్కువ మార్కులు మీరు సాధించాలంటే ఈ రెండు సెక్షన్స్ను 4 marks 8 marks మనం చాలా శ్రద్ధగా జాగ్రత్తగా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉన్నది. అలా అని చెప్పి మనం వాటిని 1 marks 2 marks సులువుగా వదిలేయడానికి లేదు. వాటికి కూడా ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది, నేను వివరిస్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, 4 marks 8 marks హ్యావ్ మోర్ వెయిటేజ్. 72% of marks will come from only 4 marks and 8 marks. Focus more on them. Let us try to understand syllabus. So in physical science we have 8 chapters, 4 chapters from chemistry, 4 chapters from physics. గమనించండి, కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్, యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్స్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, కార్బన్ అండ్ కాంపౌండ్స్, దీస్ ఆర్ ఫ్రమ్ కెమిస్ట్రీ పోర్షన్. ఇన్ ఫిజిక్స్ పోర్షన్, లైట్, రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, హ్యూమన్ అండ్ ద కలర్ఫుల్ వర్డ్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోమాగ్నెటిజం. రిమెంబర్, physics and chemistry both have equal importance in the public examination. కాబట్టి రెండింటిపైన మీరు శ్రద్ధగా ఆసక్తిగా కనపరచాల్సిన అవసరం ఉంది, దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. సో 8 lessons from 2 streams, physics 4 and chemistry 4. Types of questions. One of the important thing you need to understand is types of questions. Physical science లో 6 రకాలైన ప్రశ్నలు ఉంటాయండి. అన్ని ఒకే రకమైన ప్రశ్నలు ఉండవు. ఈ 6 రకాలైన ప్రశ్నలు ఏవి, ఏ రకం ప్రశ్నలు ఏ సెక్షన్ నుంచి వస్తాయో మనం పూర్తిగా అండర్స్టాండ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వీటిని అకాడమిక్ స్టాండర్డ్స్ అంటారు. బహుశా మీకు అర్థం కాకపోవచ్చు. రిమెంబర్ దట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్, దెర్ ఆర్ 6 types of questions. Definitely all these 6 types of question will be present in your examination in 2024. ఖచ్చితంగా ఈ 6 రకాలైన ప్రశ్నలు ఖచ్చితంగా ఉంటాయి మనకి ఇచ్చిన బ్లూ ప్రింట్ ప్రకారము. ఈ 6 రకాల ప్రశ్నలు ఏమో అర్థం చేసుకోవడానికి క్లుప్తంగా విత్ ఇన్ 3 to 4 minutes I will explain what all about these 6 types of questions. Understanding questions,
ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ ప్రిడిక్షన్స్, ఎక్స్పెరిమెంటేషన్ క్వశ్చన్స్, ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్, డయాగ్రామ్ క్వశ్చన్స్, అప్లికేషన్ అండ్ యూజెస్ క్వశ్చన్స్. ఈ రకాలైన ప్రశ్నలు ఏమో నేను ఇంకా సెక్షన్ వైజ్గా అనలైజ్ చేసేటప్పుడు మీకు ఇంకా క్లుప్తంగా అర్థమవుతుంది, గ్రహించడానికి ప్రయత్నం చేయండి. దెర్ ఆర్ 6 types ఆఫ్ క్వశ్చన్స్. సో టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, ఫస్ట్ వన్ అండర్స్టాండింగ్ క్వశ్చన్. ఏమిటి అండర్స్టాండింగ్ క్వశ్చన్? ఏదైనా ఒక భావన, ఒక కాన్సెప్ట్ మనకు అర్థమైందా లేదా తెలుసుకోవడానికి వేసే ప్రశ్నలని అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ అని చెప్పవచ్చు. ఇవి చాలా సులువుగా ఉంటాయి, నేరుగా ఉంటాయి. విషయం కనుక అర్థమైతే మీరు నేరుగా రాయడానికి అవకాశం ఉంటుంది. తరగతి గదిలో ఉపాధ్యాయుడు పాఠం చెప్పే సమయంలో మీరు శ్రద్ధగా ఆలకిస్తే కనుక ఈ ప్రశ్నలు చాలా సులువుగా అర్థం చేసుకోవడానికి, రాయడానికి అవకాశం ఉంటుంది. నేరుగా వచ్చే ప్రశ్నలు ఎలా ఉంటాయి ఈ ప్రశ్నలు అంటే, దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్ బిగిన్ విత్ ఎక్స్ప్లెయిన్, డిఫైన్, డిఫరెన్షియేట్, డెడ్యూస్, వాట్ ఈస్, గివ్ ఎగ్జాంపుల్స్, గివ్ రీజన్స్, వాల్యూస్, ప్రిన్సిపల్, లాస్, ఫార్ములాస్, ఈక్వేషన్, యూనిట్స్ అండ్ ఎక్సెట్రా. సో ఇలాంటి వర్డ్స్తో కనుక క్వశ్చన్ స్టార్ట్ అయితే యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఈజ్ ఏ అండర్స్టాండింగ్ క్వశ్చన్. అది అవగాహన సంబంధించిన క్వశ్చన్ అని మీరు అర్థం చేసుకోవాలా. దీనికి సంబంధించి 1 మార్క్ సంబంధించి 4 క్వశ్చన్స్ ఉంటాయి, 8 మార్క్స్ సంబంధించి 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఆల్ టుగెదర్ ఇట్ హ్యాస్ 20 మార్క్స్ వెయిటేజ్. అండర్స్టాండింగ్ సంబంధించిన క్వశ్చన్లు 20 మార్కులు ఉంటాయి, దాదాపు 40% మార్క్స్ ఈ రకమైన ప్రశ్నలు ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. నేను ఇంకా సెక్షన్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. గుర్తుంచుకోండి, అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. ఇలాంటి వర్డ్స్ కనుక క్వశ్చన్ బిగిన్ అవుతుందంటే రిమెంబర్ ఇట్ ఈజ్ అండర్స్టాండింగ్ క్వశ్చన్. సో సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ ప్రిడిక్షన్స్. మీకు చాలాసార్లు FA ఎగ్జామినేషన్లో వచ్చి ఉంటాయి, SA1 ఎగ్జామినేషన్లో కూడా వచ్చి ఉంటాయి. పోజ్ ఎనీ క్వశ్చన్స్ ఆన్ సో అండ్ సో కాన్సెప్ట్ అని అడుగుతారు. ఏవైనా 4 ప్రశ్నలు వేయండి అని. మీకు చాలా ఇష్టమైన ప్రశ్నలు ఇవి, ఎందుకంటే వాట్ ఈజ్ అని బిగిన్ చేసి మీరు క్వశ్చన్ రాస్తూ ఉంటారు సులభంగా. ఎక్స్ప్లెయిన్ వై, గివ్ రీజన్స్ అనే ప్రశ్నలు కానీ, ప్రిడిక్ట్ వాట్ వుడ్ హ్యాపెన్, ఊహించండి ఏం జరుగుతుందో, ప్రిడిక్ట్ వాట్ వుడ్ హ్యాపెన్ అనే ఇలాంటి ప్రశ్నలు కానీ, ఇలాంటి క్వశ్చన్స్ కనుక మీకు కనిపిస్తే అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఇట్ ఈస్ ఆస్కింగ్ టైప్ క్వశ్చన్స్ అండ్ ప్రిడిక్షన్స్ క్వశ్చన్స్ అని అర్థం చేసుకోవాలా. ఇవి ఎన్ని ఉంటాయి ప్రశ్నలు అంటే 1 మార్క్ సంబంధించి 1 క్వశ్చన్ ఉంటుంది, 2 మార్క్స్ సంబంధించి 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఆల్ టుగెదర్ ఇట్ హ్యాస్ వెయిటేజ్ ఆఫ్ 5 మార్క్స్. కాబట్టి ఈ ప్రశ్నలు మనం సులభంగా ఏ విధంగా రాయాలో, సులభంగా 5 మార్కులు ఏ విధంగా సాధించాలని ఒక సపరేట్ ప్లాన్ చెప్తాను, సరదాగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. సో ద థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఈజ్ ఎక్స్పెరిమెంటేషన్ క్వశ్చన్. సైన్స్ సబ్జెక్ట్ అంటేనే సిలబస్లో చాలా కృత్యాలు ఉంటాయి, యాక్టివిటీస్, ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఉంటాయి. వాటిని మనం చేస్తుంటాం. కొన్నింటిని ఏదో డిస్కవర్ చేయడానికి మనం చేస్తాం, కొన్ని ప్రయోగాలను వెరిఫికేషన్ చేయడానికి మనం చేస్తాం. ఏ కృత్యం చేసినా, ఎక్స్పెరిమెంట్ చేసినా ఫైనల్లీ వీ నీడ్ టు ప్రెజెంట్ ద ఎక్స్పెరిమెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిపోర్ట్. ఒక రిపోర్ట్ ఫామ్లో దాన్ని మనం ప్రెజెంట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ రిపోర్ట్లో ఉండే సబ్ హెడ్డింగ్స్ ఏమిటంటే ఎయిమ్, మెటీరియల్ రిక్వైర్డ్, ప్రొసీజరు, డయాగ్రాము, డేటా టేబుల్, అనాలిసిస్, రిజల్ట్. సో ఇన్ దిస్ ఫార్మాట్ we need to present the report. This is known as experimentation question. ఓ కృత్యానికి సంబంధించిన సంపూర్ణమైన సమగ్రమైన అవగాహన కలిగజేసే ఒక రిపోర్ట్ తయారు చేయడమే ఎక్స్పెరిమెంటేషన్ క్వశ్చన్ అని చెప్పవచ్చు. మీకు ఓవరాల్గా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఖచ్చితంగా వాటి నుంచే వస్తాయి. అవి ఏవి కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను. గుర్తుంచుకోండి, 1 8 మార్క్ క్వశ్చన్ కమ్స్ ఫ్రమ్ ఎక్స్పెరిమెంటేషన్. దీనికి 8 మార్కులు కేటాయించడం జరిగింది. 8 మార్కులు ఉంటుంది, గుర్తుంచుకోండి. దట్ టు 17th క్వశ్చన్, 17వ క్వశ్చన్ అదని గుర్తించండి. సో దిస్ ఈస్ థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఈజ్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్. ఇవి కూడా చాలా సులభమైనవి, మీకు ఇష్టమైన ప్రశ్నలు ఇవి. ఏమిటంటే పైన ఒక టేబుల్ ఇచ్చింటాడు, కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చింటాడు, కింద ఒక 4 ప్రశ్నలు 2 ప్రశ్నలు ఇచ్చింటాడు. మీరేం చేస్తారు, పైన ఒక టేబుల్లో ఉండే డేటాను చదివి అర్థం చేసుకుని కింద ఉండే క్వశ్చన్స్ను ఆన్సర్ చేస్తారు. ఇలాంటి క్వశ్చన్లే ఏమంటారంటే ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ అంటారు. ఇప్పుడు సిసిలో భాగంగా ఇలాంటి ప్రశ్నలు ఎక్కువగా అన్ని సబ్జెక్టులోనూ అడగడం జరుగుతుంది. మీకు ఇష్టమైనవి, సులువైనవి, మార్కులు సంపాదించే ఏదైనా క్వశ్చన్ ఉందప్ప అంటే దట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్. సో ఈ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి గమనించండి, బాగా జాగ్రత్తగా గమనించండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. 1 మార్క్ క్వశ్చన్ 1 ఉంటుంది, 2 మార్క్ క్వశ్చన్స్ 1 ఉంటుంది, 4 మార్క్ క్వశ్చన్ 1 ఉంటుంది. గమనించండి, 1వ సెక్షన్లో 1 మార్కు, 2వ సెక్షన్లో 2 మార్కులు, 3వ సెక్షన్లో 4 మార్కులు. ఆల్ టుగెదర్ ఇట్ హ్యాస్ వెయిటేజ్ ఆఫ్ 7 మార్క్స్. 7 మార్కులు సులువుగా సాధించే అవకాశం ఉంది. ఏ వస్తాయి,
ఎలా ప్రశ్నలు అడుగుతాడు, ఎలా ఆన్సర్ చేయాలని సులువైన విధానం నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశాను సెక్షన్ వైజ్గా నేను డిస్కస్ చేసే సమయంలో. సో 5th టైప్ ఆఫ్ క్వశ్చన్ డయాగ్రామ్ క్వశ్చన్. ఇవి కూడా మీకు చాలా సులభమైనవి, అత్యంత ఈజీగా మీరు మార్కులు సంపాదించే ఒక సెక్షన్ అని మనం టైప్ ఆఫ్ క్వశ్చన్ అని చెప్పవచ్చు. డయాగ్రామ్ క్వశ్చన్ ఇలాంటివి ఎలా ఉంటాయి ప్రశ్నలు అంటే, డయాగ్రామ్ ఈజ్ గివెన్, క్వశ్చన్ విల్ బి ఆస్క్డ్ అబౌట్ ఇట్. ఒక చిన్న డయాగ్రామ్ ఇచ్చి దాంట్లో ఒక భాగం ఏదని కానీ, ఈ డయాగ్రామ్ దేనికి చెందిందని కానీ, ఈ డయాగ్రామ్ ఏ పని చేస్తుందని చెప్పడానికి కానీ మొదలైన ప్రశ్నలు వేస్తారు. ఇది 1 మార్క్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది, లేదా ఒక చిన్న డయాగ్రామ్ ఏమైనా అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఎలా అయినా అడగవచ్చు 1 మార్క్. తర్వాత డ్రాయింగ్ నీట్ డయాగ్రామ్ ఆఫ్ సో అండ్ సో డయాగ్రామ్, ఏదైనా ఒక చక్కటి డయాగ్రామ్ గీయండి అని ఒక ప్రశ్న అడగవచ్చు. ఇది 4 మార్కులకి ఉంటుంది. ఖచ్చితంగా ఒక ప్రశ్న ఉంది ఇది. సో ఆల్ టుగెదర్ 5 మార్క్స్ ఈ యొక్క టైప్ ఆఫ్ క్వశ్చన్ కేటాయించబడింది. సులువుగా 5 మార్కులు తెచ్చుకునే విధానం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గమనించండి. లాస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఈజ్ అప్లికేషన్, అప్రిషియేషన్ అండ్ యూజెస్ క్వశ్చన్. ఈ సంబంధించిన క్వశ్చన్స్ ఎలా బిగిన్ అవుతాయంటే, అప్రిషియేట్ అబౌట్ సంథింగ్, దేని గురించైనా మీరు అప్రిషియేట్ చేయండి అని. ఏదైనా కాన్సెప్ట్ కానీ, సైన్స్లో ఉండే దృగ్విషయాన్ని కానీ, ఒక అద్భుతమైన ఫినామినాన్ని కానీ అప్రిషియేట్ చేయమనే క్వశ్చన్స్ అడుగుతాడు. ఇలా ఉంటుంది. అప్లికేషన్స్ ఆఫ్, రైట్ అప్లికేషన్స్ ఆఫ్ సో అండ్ సో సంథింగ్, దేని గురించి అయినా అన్వయాలు, అనువర్తనాలు రాయండి అని అడుగుతుంటాడు. అలాంటి ప్రశ్న వేసినా కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అని గమనించండి. చివరిగా యూజెస్ ఆఫ్, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ సో అండ్ సో, ఏదైనా దీని ఉపయోగాలు రాయండి, పలానా దాని ఉపయోగాలు రాయండి అని అడిగితే అది కూడా 6వ రకమైన ప్రశ్న అని మీరు గుర్తించండి. ఇలాంటి ప్రశ్నలు 1 మార్క్ సంబంధించి ఒక ప్రశ్న, 4 మార్కులకు సంబంధించి ఒక ప్రశ్న, అవి కూడా సులువుగా గెస్ చేసే విధంగా ఉన్నాయి. దాన్ని కూడా నేను సెక్షన్ వైజ్ డిస్కస్ చేసేటప్పుడు విశ్లేషిస్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఫైనలీ ఐ వాంట్ టు టెల్ యూ దట్ దెర్ ఆర్ 6 types ఆఫ్ క్వశ్చన్స్ యూ నీడ్ టు అండర్స్టాండ్. యూ హ్యావ్ ఏ స్పెషల్ స్ట్రాటజీ ఫర్ ఈచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ మీరు అర్థం చేసుకున్నప్పుడు, ఆ సెక్షన్ అర్థం చేసుకున్నప్పుడు ఎలా రాయాలో అనే విషయాన్ని క్లుప్తంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ బ్లూ ప్రింట్స్. లెట్ us try to understand the blueprint given by data of government examination. అండర్స్టాండింగ్ సంబంధించి 20 మార్క్స్, ఆస్కింగ్ క్వశ్చన్ సంబంధించి 5, ఎక్స్పెరిమెంటేషన్ క్వశ్చన్ 8 మార్క్స్, ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ 7, డయాగ్రామ్ క్వశ్చన్స్ 5, అప్లికేషన్ క్వశ్చన్స్, అప్లికేషన్ యూజెస్ క్వశ్చన్స్ 5 మార్క్స్, ఆల్ టుగెదర్ 50 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ గమనించండి, మోర్ వెయిటేజ్ గివెన్ టు అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. అండర్స్టాండింగ్ దాదాపు 20 మార్క్స్ 40% ఇవ్వబడింది. దాని మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని గమనించండి. నెక్స్ట్, ఇది ఆల్రెడీ చెప్పడం జరిగింది, దీని గురించి ఎక్కువ నేను ఎంఫసైజ్ చేయడం లేదు. సో 1 మార్క్ క్వశ్చన్స్ 8 ఉంటాయి, 2 మార్క్ క్వశ్చన్స్ 3 ఉంటాయి, 4 మార్క్ క్వశ్చన్స్ 3, యాజ్ వెల్ యాజ్ 8 మార్క్ క్వశ్చన్స్ 3 ఉంటాయి. ఈ విషయాన్ని గమనించి ఆల్ టుగెదర్ 17 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్. నెక్స్ట్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్. Please try to understand this. Unit-wise weightage, especially in examination 2024, data of government examination implementing purely based on this unit-wise weightage. ప్రతి యూనిట్కి వెయిటేజ్ ఇవ్వబడింది. ఇలాగే ఎగ్జామినేషన్లో ఇస్తాడు, గమనించండి. దాన్ని పూర్తిగా డీటెయిల్తో దీన్ని డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఒకటి గమనించండి, ఆల్మోస్ట్ ఆల్ లెసన్స్ ఆర్ గివెన్ ఈక్వల్ ఇంపార్టెన్స్ from 6 marks to 10 marks. Each chapter has weightage of 6 to 10 marks. కాబట్టి అన్నిటిని మనం దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉన్నది. వీటిలో కూడా ఏ సెక్షన్కు ఏ చాప్టర్స్ ప్రాధాన్యత ఉందో అనే విషయం నేను సెక్షన్ వైజ్గా డిస్కస్ చేస్తున్నప్పుడు నేను విశ్లేషించడానికి ప్రయత్నం చేస్తాను. ఆల్ మై ప్లాన్, ఆల్ మై స్ట్రాటజీ ఈజ్ బేస్డ్ ప్యూర్లీ ఆన్ దిస్ యూనిట్ వైజ్ వెయిటేజ్ గివెన్ బై డీజీ. కాబట్టి ఈ టేబుల్ ఆధారంగా నేను సమస్తాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ సెక్షన్ 1. సో లెట్ us బిగిన్ సెక్షన్ వైజ్ అనాలిసిస్. ప్రతి ఒక్క సెక్షన్ను మనం అనలైజ్ చేస్తూ విశ్లేషిస్తూ ఎలా ప్రిపేర్ కావాలో నేను విశ్లేషించడానికి ప్రయత్నం చేస్తాను. గమనించండి, సెక్షన్ 1 ఇట్ కంటైన్స్ 1 మార్క్ క్వశ్చన్స్. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ 8. 8 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నను ఎలా ఎదుర్కోవాలో, ఎలా సులువుగా సమాధానం రాయాలో విశ్లేషించాలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ నేను ప్రతి సెక్షన్ డిస్కస్ చేసేటప్పుడు 3 అతి ముఖ్యమైన విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇన్ దట్ సెక్షన్ ఫ్రమ్ వాట్ టైప్ ఆఫ్ చాప్టర్స్ క్వశ్చన్స్ విల్ కమ్. ఆ సెక్షన్లో ఏ చాప్టర్లు వెయిటేజ్ ఇవ్వబడింది, ఏ చాప్టర్ నుంచి ప్రశ్నలు వస్తాయి, మొదటిది. రెండవది, వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ విల్ బి ఆస్కింగ్ ఫ్రమ్ దట్ సెక్షన్. ఆ నిర్దిష్టమైన సెక్షన్లో
ఏ రకమైన ప్రశ్నలు, నేను 6 రకాలైన ప్రశ్నలు చెప్పాను కదా, అందులో ఏ రకమైన ప్రశ్నలు ఆ సెక్షన్లో ఇవ్వబడతాయి, అక్కడ సగం మనకు ఫిల్టర్ అయిపోతుంది. ఫైనల్లీ, వాట్ ఈస్ ద ప్లాన్, వాట్ ఈస్ ద స్ట్రాటజీ టు అచీవ్ మోర్ మార్క్స్ ఫ్రమ్ ద సెక్షన్? ఆ సెక్షన్ నుంచి అత్యధిక మార్కులు సాధించడానికి మనం అనుసరించాల్సిన వ్యూహాన్ని, ప్రణాళికను విశ్లేషించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి సెక్షన్కి ఈ 3 విషయాలు గమనించండి. మొదటిది, ఫ్రమ్ విచ్ చాప్టర్స్ ద క్వశ్చన్స్ విల్ కమ్. రెండవది, ఫ్రమ్ వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ విల్ బి ఆస్కింగ్. మూడవది, వాట్ ఈస్ ద ప్లాన్, స్ట్రాటజీ టు గెట్ మోర్ మార్క్స్ ఫ్రమ్ దట్ సెక్షన్. ఈ 3 విషయాలు ప్రతి సెక్షన్కు నేను వివరిస్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్, సెక్షన్ నంబర్ 1 మార్క్ క్వశ్చన్స్. గమనించండి, ఈ 1 మార్క్ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి వస్తాయి? 1 మార్క్ క్వశ్చన్స్ కమ్స్ ఫ్రమ్ 6 చాప్టర్స్. కెమిస్ట్రీ నుంచి 4 చాప్టర్లో 1 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. ఫిజిక్స్ సంబంధించి హ్యూమన్ అండ్ ఎలక్ట్రిసిటీలో మాత్రమే క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 చాప్టర్స్ మనం స్కిప్ చేయవచ్చు, మీకు శ్రమ తగ్గింది. యూ నీడ్ నాట్ టు ప్రిపేర్ ఎనీ 1 మార్క్ క్వశ్చన్స్ ఫ్రమ్ దీస్ 2 చాప్టర్స్, లైట్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిజం. ఫ్రమ్ దీస్ 2 చాప్టర్స్ నో 1 మార్క్ క్వశ్చన్ విల్ కమ్ ఇన్ సెక్షన్ 1. కాబట్టి ఇక్కడ మీకు శ్రమ తగ్గింది. కేవలం 6 చాప్టర్స్ చదవడం ద్వారా మాత్రమే మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ మీకు శ్రమ తగ్గింది కదా కొంచెం. రెండవది చూడండి, ఈ 6 చాప్టర్స్లో కూడా అన్ని రకాల ప్రశ్నలు చదవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఫ్యూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ విల్ కమ్ ఫ్రమ్ దిస్ సెక్షన్. గమనించండి, అండర్స్టాండింగ్ క్వశ్చన్ 6, అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ 4 ఉన్నాయి. ఆస్కింగ్ టైప్ క్వశ్చన్స్ 1 ఉంది. ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ 1, డయాగ్రామ్ క్వశ్చన్ 1, అప్లికేషన్ అండ్ యూజెస్ క్వశ్చన్ 1. సో ఓన్లీ 5 టైప్స్ ఆఫ్ క్వశ్చన్ విల్ బి సీన్ ఇన్ ద సెక్షన్ 1. గమనించండి, 6 చాప్టర్స్, 5 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. వీటిని ఒక్కొక్క టైప్ ఆఫ్ క్వశ్చన్ను ఎలా ఎదుర్కోవాలో, ఎలా ఆన్సర్ చేయాలో సులువుగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో లెట్ us అండర్స్టాండ్ సెక్షన్ 1, అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. నేను చెప్పాను మీకు అండర్స్టాండింగ్ క్వశ్చన్ అంటే. ఈ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ ఈ కెమిస్ట్రీ నుంచి 4 చాప్టర్ నుంచి, ఫిజిక్స్ నుంచి 2-3 చాప్టర్ల నుంచి వస్తాయి. విద్యార్థులు గమనించాలా, చెప్పే సమయంలో ఇన్ఫర్మేషన్ రాసుకోవడానికి కానీ, ఈ స్లైడ్ను చూసి రాసుకోవడానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం చేయదండి. నేను ఈ పీపీటీని మన ఫిజికల్ సైన్స్ టీచర్స్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. మీరు అందరూ కూడా రాసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి యూ ఓన్లీ ఫోకస్ ఆన్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్. విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. డోంట్ ట్రై టు నోట్ డౌన్ ద వాట్ ఎవర్ ఈజ్ విజిబుల్ ఇన్ ద పీపీటీని కాపీ చేసి నోట్ డౌన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దండి, మీరు టైం వేస్ట్ చేసుకోదండి. మొత్తం పీపీటీ నేను మీ సార్కి అందిస్తాను, మీ సార్ ద్వారా మీకు తెలియజేస్తాడు. కాబట్టి మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్, అండర్స్టాండింగ్ క్వశ్చన్ 4 అని చెప్పాను. ఈ అండర్స్టాండింగ్ క్వశ్చన్ 4 ఈ 6 చాప్టర్ నుంచి వస్తాయి. ఎలా చదవాలి? అండర్స్టాండ్, వాట్ ఈస్ ద ప్లాన్, వాట్ ఈస్ ద స్ట్రాటజీ ఫర్ ఫేసింగ్ ద అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. ఈ 4 అండర్స్టాండింగ్ క్వశ్చన్లో ఒకటి ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఉంటుంది, రెండోది ఎఫ్ఐబి ఫిల్ ఇన్ ద బ్లాంక్, అసెషన్ అండ్ రీజనింగ్ ఒక క్వశ్చన్ ఉంటుంది, ఇంకోటి డెఫినేషన్, ఫార్ములా, ఈక్వేషన్ ఏదో ఒకటి ఇస్తారు. వాట్ ఈస్ ద ప్లాన్ టు ఫేస్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్? ఏమిటి అంటే, ప్రతి చాప్టర్లో సమ్మరీ లేదా జిస్ట్ ఆఫ్ ద లెసన్, అత్యంత ముఖ్యమైన ప్రతి పాఠానికి సంబంధించిన సమాచారం ఉంటుంది. మీకు ఇది ఎక్కడ దొరుకుతుందంటే, వాట్ యు హావ్ లర్న్డ్ అనే పాఠం చివర అంశాలు ఇచ్చింటాడు. దానిలో క్షుణ్ణంగా చదవడం ద్వారా వీటిని ఆన్సర్ చేయవచ్చు. అంతేకాకుండా ఇవి ఎలాంటివి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుందంటే, వాల్యూస్ అడుగుతాడు, ప్రిన్సిపల్స్, లాస్, ఫార్ములాస్, ఈక్వేషన్స్, ఎగ్జాంపుల్స్, యూనిట్స్, ఇలాంటి సులువైన విషయాలే ఉంటుంది. ఈ ప్రశ్నలో మీరు సార్ పాఠం చెప్పే సమయంలో శ్రద్ధగా ఆలకిస్తే కనుక వీటిని పాఠం చెప్పేటప్పుడే గుర్తుంచుకొని ఆన్సర్ చేసే విధమైన సులువైన ప్రశ్నలు ఉంటాయి అండర్స్టాండింగ్ క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్స్. కాబట్టి ఖచ్చితంగా 90% ఇదే విధంగా ఇస్తాడు. ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్, ఒక ఎంసీక్యూ, అసెషన్ రీజనింగ్, ఒక డెఫినేషన్, ఈక్వేషన్, యూనిట్స్ ఏదో ఇస్తాడు అనమాట. దీని ప్లాన్ ప్రిపేర్ కావడానికి ఈ 6 చాప్టర్లో ఉండే ముఖ్యమైన సమాచారం, సమ్మరీ ఆఫ్ ద లెసన్, జిస్ట్ ఆఫ్ ద లెసన్ మీరు శ్రద్ధగా ప్రిపేర్ అయితే మీరు సులువుగా
ఈ అండర్స్టాండింగ్ సంబంధించిన 4 క్వశ్చన్లు ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. గమనించండి, టెక్స్ట్ బుక్ చివర ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి, ఎంసీక్యూస్ ఉన్నాయి. వాటిని శ్రద్ధగా చదవండి. దాదాపు 90% టెక్స్ట్ బుక్లో ఉండే వాటి నుంచే ఇస్తాడు కనుక టెక్స్ట్ బుక్లో ఉండే ఈ 6 చాప్టర్లు మీరు చెప్తున్నాను మరొకసారి, యూ కెన్ స్కిప్ దీస్ 2 లెసన్స్ బికాజ్ నో క్వశ్చన్ విల్ కమ్ ఫ్రమ్ దీస్ 2 లెసన్స్. కాబట్టి 6 లెసన్స్లో ఈ ముఖ్యమైన సమాచారం నేర్చుకున్నట్లయితే సులువుగా ఈ 4 మార్కులు సంపాదించే అవకాశం ఉంటుంది. లెట్స్ గో టు ద నెక్స్ట్ టైప్ క్వశ్చన్. 1 మార్క్ క్వశ్చన్లో ఒకటి ఆస్కింగ్ క్వశ్చన్ నుంచి వస్తుంది. పోజ్ ఎనీ 1 క్వశ్చన్ ఆన్ సో అండ్ సో కాన్సెప్ట్ అనే ప్రశ్న వస్తుంది. దీన్ని ఎలా ఫేస్ చేయాలో చెప్తుంది. థింక్ అబౌట్ ద కాన్సెప్ట్ ఫర్ సమ్ టైమ్, ఆస్క్ క్వశ్చన్స్ వాట్ యాక్చువల్లీ యూ వాంట్ టు నో అబౌట్ దమ్. ఈ ప్రశ్న ఎందుకు ఉద్దేశించారు అంటే విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించడానికి, తెలుసుకోవాలనే జిజ్ఞాసను పెంచడానికి ఇలాంటి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. నిజంగా నీకు సైన్స్ యాడ్ ఉన్నట్లయితే విషయాలు తెలుసుకోవాలా, ఆసక్తి కనపరచాలంటే ఖచ్చితంగా నీకు ప్రశ్న వేస్తాం. అలాంటి ప్రశ్న వేయాలి అనే ఉద్దేశంతోనే ఈ సెక్షన్ ఉద్దేశించడం జరిగింది. ఈ సెక్షన్ ఉద్దేశము నువ్వేదో తెలుసుకున్నావు దాన్ని కనుగొనాలనే విషయం కాదు. ఇక్కడ నీకు తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉందా లేదా అని తెలుసుకోవడం ఈ ప్రశ్న యొక్క ఉద్దేశం. కాబట్టి మీరు చేయాల్సింది ఏమో చెప్తాను బాగా. దీనికి సంబంధించి 5 మార్కులు ఉన్నాయి, 1 మార్క్ సంబంధించి 1. ఉదాహరణకు మీ సార్ వచ్చాడు, మీ సార్ వచ్చి క్లాస్లోన బోర్డు మీద ఈ విధంగా రాశాడు, రెసిస్టెన్స్ అని పెట్టాడు పైన హెడ్డింగ్. రెసిస్టెన్స్ హెడ్డింగ్ పెట్టి ఒక 2 క్షణాలు ఆ విధంగా సార్ ఊకే నిలబడిపోయాడు పాఠం చెప్పకుండా. మీకు అనిపిస్తుంది బోర్డు చూస్తారు రెసిస్టెన్స్ అని, మీకు వెంటనే క్వశ్చన్ వస్తుంది మైండ్లో, వాట్ ఈజ్ రెసిస్టెన్స్ అని. ఇంకా మీకు తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతుంది, వాట్ ఈజ్ ద ఫార్ములా ఫర్ రెసిస్టెన్స్ అని. ఇంకా మీరు దాని గురించి ఆలోచించుకుంటూ ఉంటే మీకు అర్థమవుతుంది వాట్ ఆర్ ద యూనిట్స్ ఫర్ రెసిస్టెన్స్ అని, వాట్ ఈస్ ద డివైస్ యూజ్ టు మెజర్ ద రెసిస్టెన్స్ అని. అంటే సారు మీకు ఒక బోర్డు మీద ఒక పాఠం రాసినప్పుడు దాని గురించి తెలుసుకోవాలని మీకు ఆసక్తి, జిజ్ఞాస, ఉత్సాహం కలుగుతుంది. మీరు దీన్ని ఆన్సర్ చేయడానికి ఒక బెస్ట్ వే ఏమంటే, ఉదాహరణకు ఆ కాన్సెప్ట్ ఏమో ఒక్క క్షణం పాటు దాని గురించి ఆలోచించండి. దాని గురించి నువ్వు ఏమేమైతే తెలుసుకోవాలనుకుంటున్నామో పోజ్ ద సేమ్ క్వశ్చన్స్ వాట్ ఎవర్ యు ఆర్ ఎగ్జైటెడ్ టు నో అబౌట్ ద కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ సంబంధించి నువ్వు ఏం తెలుసుకోవాలనుకుంటున్నావో ఆ ప్రశ్నలన్నింటినీ రాస్తే దట్ విల్ బి ద రైట్ ఆన్సర్. దీనికేమో కొత్తగా చదవాలా, నేర్చుకోవాలా అనేది ఏమి ఉండదు ఈ 2వ టైప్ ఆఫ్ క్వశ్చన్కు. కాబట్టి సులువుగా మీరు చేసిన పని ఏమిటంటే 2 క్షణాలు ఆ కాన్సెప్ట్ గురించి ఆలోచించి దాని గురించి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో దాన్ని క్వశ్చన్ ఫామ్లో రాసినట్లయితే దట్ ఈస్ ద ఆన్సర్. ఉదాహరణకి ఈ విధంగా రాశాను నేను, రెసిస్టెన్స్ అని గురించి పోజ్ 2 క్వశ్చన్స్ ఆన్ కాన్సెప్ట్ ఆఫ్ రెసిస్టెన్స్ అన్నారు అనుకోండి. అప్పుడు ఏం రాస్తారు, వాట్ ఈజ్ రెసిస్టెన్స్, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ రెసిస్టెన్స్, వాట్ ఆర్ ద యూనిట్స్ ఫర్ రెసిస్టెన్స్, వాట్ ఈస్ ద డివైస్ యూజ్ టు మెజర్ ద రెసిస్టెన్స్. చూడండి, సింపుల్గానే మనం 4 క్వశ్చన్లు వేసాము, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మీరు ఏ కాన్సెప్ట్కైనా క్వశ్చన్లు వేయవచ్చు. లేదా దీనికి సంబంధించి గివ్ రీజన్స్ అని అడుగుతాడు, వై అని అడుగుతాడు కొన్నిసార్లు, లేదా ప్రిడిక్ట్ అని కూడా అడుగుతాడు, ఊహించండి అని కూడా అడుగుతాడు. కాబట్టి సులువుగా దీన్ని ఆన్సర్ చేయడానికి ఇలాంటి విధానాన్ని మీరు అనుసరించండి. సో ఇక్కడ 1 మార్క్ వచ్చింది మనకు. నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ క్వశ్చన్. ఇన్ఫర్మేషన్ అంటే క్వశ్చన్ మీకు తెలుసు అందరికీ, పైన ఇన్ఫర్మేషన్ ఇచ్చింటాడు, ఒక టేబులర్ ఫామ్లో కానీ లేదా నార్మల్గా డేటా కానీ ఏదో ఇచ్చింటాడు. ఆ డేటా ఇచ్చి దాన్ని బేస్ చేసుకుని కింద ఒకే క్వశ్చన్ అడుగుతాడు. 1 మార్క్ అంటే 1 క్వశ్చన్ అడుగుతాడు. కాబట్టి ఇవి ఏ వచ్చే అవకాశం ఉందంటే మనం సింపుల్గా టెక్స్ట్ బుక్లో ఉండే టేబులర్ డేటా ఎక్కడైతే ఉందో దాని మీద కొంచెం శ్రద్ధ వహిస్తే సులభంగా ఆన్సర్ చేయవచ్చు. నేను సింపుల్గా కొన్ని ఇంపార్టెంట్ ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది, ఒకసారి చెప్తాను, గమనించండి. ఆక్సిడేషన్ రియాక్షన్, ఒక ఈక్వేషన్ ఇచ్చేసి వాట్ ఈజ్ ఆక్సిడైడ్, విచ్ ఎలిమెంట్ ఈజ్ ఆక్సిడైడ్, విచ్ ఎలిమెంట్ ఈజ్ రెడ్యూస్డ్ అని ఇలాంటి ప్రశ్నలు ఇస్తాడు. వాట్ టైప్ ఆఫ్ ఈక్వేషన్ ఇట్ ఈజ్ అని ప్రశ్నలు ఇవ్వస్తాడు. లేదా యాసిడ్ బేసెస్లో ఇండికేటర్ గురించి ఇస్తాడు. యాసిడ్ బేసెస్లో ఇండికేటర్స్ అంటే రెడ్ లిట్మస్, బ్లూ లిట్మస్ ఏ విధంగా కలర్ చేంజ్ అవుతుంది, ఫినాప్థలిన్, మిథైలిన్ కలర్ చేంజ్ అవుతుంది అనే డేటా ఇచ్చి క్వశ్చన్ అడగవచ్చు. లేదా పిహెచ్ వాల్యూ ఇచ్చి విచ్ ఈజ్ స్ట్రాంగ్ యాసిడ్, విచ్ ఈజ్ వీక్ యాసిడ్, విచ్ ఈజ్ స్ట్రాంగ్ బేస్, విచ్ ఈజ్ వీక్ బేస్ అలాంటి ప్రశ్నలు అడగవచ్చు. లేదా హైపర్మెట్రోపియా, మయోపియాకి సంబంధించి డయాగ్రామ్ ఇచ్చి వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ద పర్సన్ ఈజ్ ఫేసింగ్ అని అడగవచ్చు. లేదా వాట్ లెన్స్ యుడ్ సజెస్ట్ టు కరెక్ట్ ఇట్ అని అడగవచ్చు. ఈ మయోపియా, హైపర్మెట్రోపియా ప్రాబ్లము, కరెక్షన్ సంబంధించిన డయాగ్రామ్స్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఉండండి, అట్లా అడగవచ్చు.
రెసిస్టివిటీ సంబంధించిన ఒక టేబుల్ ఉంది, అది అడగవచ్చు. సో నేను క్లుప్తంగా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ డిక్టేట్ చేయడం జరిగింది. ఇఫ్ యూ హ్యావ్ ఏ థరో నాలెడ్జ్ ఆన్ ఆల్ దీస్ ఇన్ఫర్మేషన్, డెఫినెట్లీ యూ కెన్ గెట్ 1 mark. సో దిస్ ఈస్ ద ప్లాన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టైప్ క్వశ్చన్. సెక్షన్ అంతా కూడా ఈ 6 చాప్టర్లని గమనించాను, అందుకని ఇక్కడ చాప్టర్స్ అని రాశాను, ఇక్కడ టైప్ ఆఫ్ క్వశ్చన్ రాశాను. ఖచ్చితంగా ఒక డయాగ్రాము 1 mark క్వశ్చన్ది సెక్షన్ 1లో ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ విషయాన్ని గమనించండి. సులువుగా 1 mark సాధించడానికి అద్భుతమైన ప్రణాళిక. అది కూడా ఎలక్ట్రిసిటీ చాప్టర్లో డివైజెస్ అండ్ దేర్ సింబల్స్ ఇస్తాడు. దాదాపు ఒక 8 ఉన్నాయి. ఇవి వాటిని ఒక 20 minutesలో మీరు ఈజీగా నేర్చుకుంటారు, గీయగలరు. అది నేర్చుకోండి. బిసిలివ్ అనే డయాగ్రాము, సోప్ మాలిక్యూల్ డయాగ్రాము, మయోపియా, హైపర్మెట్రోపియా, ప్రాబ్లం డయాగ్రాము, కరెక్షన్ డయాగ్రామ్, వీటిని కనుక నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా వీటిని దాటి డయాగ్రామ్ వెళ్ళదు. సులువుగా 1 mark సాధించగలిగే అద్భుతమైన ప్లాన్ ఇది. కాబట్టి దీని గురించి శ్రద్ధగా వహించి ఆ డయాగ్రామ్స్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో లాస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ యూజెస్ క్వశ్చన్. యూజెస్ అప్లికేషన్ అనే సంబంధించిన టైప్ ఆఫ్ క్వశ్చన్. నేను సింపుల్గా 1 మాటలో దీన్ని చెప్పడానికి ప్రయత్నం చేశాను. ప్రిపేర్ ఆల్ సచ్ టైప్ ఆఫ్ అప్లికేషన్ అండ్ యూజెస్ క్వశ్చన్ ఫ్రమ్ ఆల్ ది 6 chapters. ఈ 6 చాప్టర్లో మీరు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కనుక చదివితే సులువుగా మీరు ఈ సెక్షన్లో 8 మార్కులు సాధించే అవకాశం ఉంది. నేను మళ్ళీ పీపీటీ మీకు పంపిస్తాను, మీ సార్తో మీరు డీటెయిల్గా డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ లెట్ us go to సెక్షన్ 2 mark క్వశ్చన్స్. నేను ముందుగా చెప్పినట్లు 3 విషయాలు నేను డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ప్రతి సెక్షన్ సంబంధించి. ఈ సెక్షన్లో ఫ్రమ్ విచ్ చాప్టర్ ద క్వశ్చన్ విల్ కమ్ ఫ్రమ్ సెక్షన్ 2. ఏ చాప్టర్ నుంచి సెక్షన్ 2లో 2 mark క్వశ్చన్స్ వస్తాయంటే ఓన్లీ 3 chapters. గమనించండి, మనకు 8 chapters ఉన్నాయి. హియర్ వీ కెన్ స్కిప్ 5 chapters. ఓన్లీ ఫ్రమ్ 3 chapters 2 mark క్వశ్చన్స్ విల్ కమ్. ఒకటి కెమిస్ట్రీ నుంచి కార్బన్ అండ్ కాంపౌండ్, ఫిజిక్స్ నుంచి లైట్ రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, ఎలక్ట్రిసిటీ. మరొకసారి నేను చాలా కాన్సెప్ట్ చెప్తున్నాను, గమనించండి. ప్రిపేర్ ఓన్లీ 2 mark క్వశ్చన్ ఫ్రమ్ దీస్ 3 chapters, యూ విల్ గెట్ 6 marks వెరీ ఈజీ. ఇక్కడ మీరు ఏం చేశారు, దాదాపు మీకు 50% వరకు తగ్గిపోయింది. మనం ఇక్కడ చాలా ఈజీగా క్వశ్చన్స్ ఫిల్టర్ చేయగలిగాం. అంతేకాదు ఈ 3 chapters నుంచి అన్ని రకాల ప్రశ్నలు కూడా చదవాల్సిన అవసరం లేదు. ఓన్లీ 2 types ఆఫ్ క్వశ్చన్. ఇక్కడ అకాడమిక్ స్టాండర్డ్ చూడండి, టైప్స్ ఆఫ్ క్వశ్చన్. ఒకటి ఆస్కింగ్ క్వశ్చన్ 2 ఇస్తాడు, ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ 1 ఇస్తాడు. 2 మార్కుల్లో ప్రశ్నల్లో ఖచ్చితంగా ఆస్కింగ్ క్వశ్చన్స్ నుంచి 2 ప్రశ్నలు, ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ నుంచి 1 ప్రశ్న. ఈ 2 రకాలైన ప్రశ్నలను ఈ 3 చాప్టర్ల నుంచి మనం చదివితే సులువుగా మనకు 6 మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఈ 6 మార్కుల కోసం ఎంటైర్ సిలబస్ను మీరు తిప్పేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు 50% బర్డన్ తగ్గుతుంది. గమనించండి, చాప్టర్ వైజ్ వెయిటేజ్లో సగం బర్డన్ తగ్గింది మనకు. అంతేకాకుండా టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఇంకొక సగం బర్డన్ తగ్గింది. కాబట్టి సులువుగా 6 మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది. మరొక చెప్తాను, ప్రిపేర్ ఓన్లీ 2 mark క్వశ్చన్ ఫ్రమ్ దీస్ 3 chapters, దట్ టు ఓన్లీ 2 types ఆఫ్ క్వశ్చన్స్, ఆస్కింగ్ క్వశ్చన్స్, ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్. ఆస్కింగ్ క్వశ్చన్ ఆల్రెడీ చెప్పాను ఎలా పోజ్ చేయాలో. ఖచ్చితంగా ఆస్కింగ్ క్వశ్చన్ ఇదే ఇస్తాడు, ఇదే ఇంపార్టెంట్, ఇలానే ఉంటుందని చెప్పడానికి లేదు. కానీ దాన్ని ఫేస్ చేయడానికి సులువైన విధానం ఏమిటంటే థింక్ అబౌట్ ద కాన్సెప్ట్ for some time and frame question whatever you want to know about that concept. ఆ కాన్సెప్ట్ సంబంధించి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో 1-2 నిమిషాలు ఆలోచిస్తే మీకు తోస్తుంది. ఏమైతే మీరు దానికి సంబంధించి తెలుసుకోవాలనుకుంటున్నారో అదే ప్రశ్న రూపంలో ఫ్రేమ్ చేసినట్లయితే దట్ విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్. అది ఆస్కింగ్ సంబంధించి 2 ప్రశ్నలు. ఒకటి గివ్ రీజన్ అని ఇస్తాడు, ఒకటి పోజ్ క్వశ్చన్ అని ఇస్తాడు, రెండవది ఎక్స్ప్లెయిన్ వై లేదా గివ్ రీజన్ అని ఇస్తాడు. ఉదాహరణకు వై డస్ ద స్కై అపియర్ బ్లూ ఇన్ కలర్, వై డస్ ద స్కై అపియర్ రెడ్ ఇన్ డ్యూరింగ్ సన్సెట్ అండ్ సన్ రైజ్, ఇలాంటి ప్రశ్నలు ఇస్తాడు. అలాంటి ప్రశ్న ఒకటి ఉంటుంది, గమనించండి. తర్వాత ఇన్ఫర్మేషన్ సంబంధించి 2 మార్కుల ప్రశ్న ఒకటి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ సంబంధించి ఆల్రెడీ చెప్పాను చూడండి, ఇవి ఏ వచ్చే అవకాశం ఉంది. ఈ 3 చాప్టర్ల నుంచి ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ ఏ వచ్చే అవకాశం ఉందంటే హోమోలోగస్ సిరీస్, ఆల్కేన్స్ వాటి ఫార్ములా, జనరల్ ఫార్ములా, స్ట్రక్చర్స్ కనుక నేర్చుకోవట్లయితే వచ్చే అవకాశం ఉంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద వాల్యూస్, మెటీరియల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూస్ ఇచ్చి
ఇన్ విచ్ మీడియం ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ మోర్, ఇన్ విచ్ మీడియం ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ లెస్, విచ్ ఈజ్ డెన్సర్ మీడియం, విచ్ ఈజ్ రేరర్ మీడియం అనే ప్రశ్నలు అడుగుతాడు. తర్వాత కాన్కేవ్ మిర్రర్ బై కాన్వెక్స్ లెన్స్ సంబంధించి ఇమేజ్ దానికి క్యారెక్టరిస్టిక్స్ టేబుల్ ఇచ్చి దాన్ని ఫిల్అప్ చేయమని అడుగుతాడు. లేదా రెసిస్టివిటీకి సంబంధించిన ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ ఇచ్చి కింద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ ఫ్రమ్ దీస్ 3 చాప్టర్స్. కాబట్టి గమనించండి, మరొకసారి చెప్తాను. 2 మార్క్ క్వశ్చన్స్ ఓన్లీ ఫ్రమ్ 3 లెసన్స్ అండ్ దట్ ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఆస్కింగ్ క్వశ్చన్స్ నుంచి 2 ప్రశ్నలు, ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ నుంచి 1 ప్రశ్న. నేను ఏదైతే ఈ పీపీటీలో రాశానో దిస్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. దీన్ని మాత్రం ప్రిపేర్ అయినా కూడా మీరు ఖచ్చితంగా వాటి నుంచే మనం గెస్ చేయొచ్చు, మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెక్షన్ 2 మార్క్ క్వశ్చన్స్. లెట్స్ గో టు ద సెక్షన్ 3 4 మార్క్ క్వశ్చన్స్. గమనించండి, ఈ సెక్షన్ తర్వాత సెక్షన్ 8 మార్క్ క్వశ్చన్స్ వెరీ 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 ఇంపార్టెంట్. మీరు అత్యధిక స్కోర్ చేయాల్సిన సెక్షన్లు ఇవే, సులువుగా గెస్ చేయొచ్చు. అద్భుతమైన ప్లాన్ మేము చెప్తాను, శ్రద్ధగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. చూడండి, సెక్షన్ 3లో 4 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 3 క్వశ్చన్స్ ఉంటాయి. గమనించండి, 12th క్వశ్చన్, 13th క్వశ్చన్, 14th క్వశ్చన్. 12th క్వశ్చన్లో డయాగ్రామ్ ఉంటుంది. ఈ మరి ముఖ్యమైన విషయం నేను చెప్పాను, ఎవ్రీ సెక్షన్లో 3 విషయాలు. ఒకటి, ఫ్రమ్ విచ్ చాప్టర్ ద క్వశ్చన్స్ విల్ కమ్. గమనించండి, 4 మార్కుల ప్రశ్నలు. దే కమ్ ఫ్రమ్ ఓన్లీ 2 చాప్టర్స్, యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్, లైట్ రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్. ఈ 2 చాప్టర్ల నుంచే 4 మార్కుల ప్రశ్నలు వస్తాయి. మరొకసారి శ్రద్ధగా చెప్తున్నాను, యూ నీడ్ నాట్ టు ప్రిపేర్ రిమైనింగ్ 6 చాప్టర్స్ ఫ్రమ్ ద 4 మార్క్ క్వశ్చన్స్. మిగిలిన ఏ చాప్టర్ మీరు చదవాల్సిన అవసరం లేదు, కేవలము ఈ 2 చాప్టర్ల నుంచే 4 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. గమనించండి, ఇక్కడ మనకు సగం బర్డన్ తగ్గిపోయింది. ఇంకా సగం బర్డన్ తగ్గిపోవడానికి ఏం తెలుసుకోగలమంటే టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. కేవలము 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే ఈ సెక్షన్ నుంచి వస్తాయి. ఏమి అబ్బావి అంటే డయాగ్రామ్ క్వశ్చన్ ఒకటి, ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ ఒకటి, అప్లికేషన్ ఆర్ యూజెస్ క్వశ్చన్ ఒకటి. దీస్ 3 క్వశ్చన్స్ ఈజీలీ గెస్సబుల్, ఈజీగా గెస్ చేయొచ్చు. ఈజీగా ఈ సెక్షన్లో 3కి 3 ప్రశ్నలు రాసేసి 12 మార్కులు సులువుగా తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అన్ని చాప్టర్లు ప్రిపేర్ అయ్యి మీరు బుర్ర పాడు చేసుకోదండి. ఓన్లీ క్వశ్చన్స్ కమ్ ఫ్రమ్ దీస్ 2 చాప్టర్స్ ఇన్ 4 మార్క్ స్ట్రీమ్. గమనించండి, డయాగ్రామ్ ఒకటి, ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ ఒకటి, యూజెస్ అప్లికేషన్ క్వశ్చన్ ఒకటి. వీటికి అద్భుతమైన ప్లాన్ చెప్తాను, గమనించండి. డయాగ్రామ్ క్వశ్చన్ సంబంధించి లైట్లో ఒక క్వశ్చన్, ఇది 12th క్వశ్చన్ అని చెప్పాను. 12th క్వశ్చన్లో ఒకటి లైట్ నుంచి ఇంటర్వల్ ఛాయిస్ ఉంది, డయాగ్రామ్ కాబట్టి ఒక ఇంటర్వల్ ఛాయిస్ ఉంది. 12th బిలో యాసిడ్ బేసెస్ సాల్ట్ నుంచి. ఆల్ టుగెదర్ ఒక 7 డయాగ్రామ్స్ ఉన్నాయి. ఈ 7 డయాగ్రామ్స్ నేర్చుకోవట్లయితే 4 మార్కులు మీ జోబులో ఉన్నట్లు లెక్క, మీ పాకెట్లో ఉన్నట్లు లెక్క. కాబట్టి గమనించండి, సులువుగా 4 మార్కులు సాధించే ఒక అద్భుతమైన ప్లాన్ ఇది. లైట్కి సంబంధించి కేవలం 2 రకాలైన ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి. ఒకటి ఏమిటంటే కాన్కేవ్ మిర్రర్ ఇమేజ్ ఫార్మేషన్ 6 డయాగ్రామ్స్, బై కాన్కేవ్ లెన్స్ ఇమేజ్ ఫార్మేషన్ 6 డయాగ్రామ్స్. మీకు సార్లు బాగా నేర్పించుంటారు, చాలా సులువు మీటింగ్ గీయడము. కాబట్టి ఇవి 2 రిలేటబుల్ కూడా. కాన్వెక్స్ మిర్రర్ గీస్తే బై కాన్వెక్స్ లెన్స్ కూడా గీయడం చాలా ఈజీ, ఒకదానికొకటి రిలేటబుల్. ఇమేజెస్ కూడా దాదాపు క్యాషెస్ అలాగే ఉంటాయి. ఈ 2 రకాలైన డయాగ్రామ్లో దీంట్లో 6 ఉన్నాయి, దీంట్లో 6 ఉన్నాయి. ఎగ్జామ్ మాత్రం 2 ఖచ్చితంగా ఇస్తాడు. మిర్రర్ నేర్చుకోండి, లెన్స్ నేర్చుకోండి, ఖచ్చితంగా మీరు 4 మార్కులు సులువుగా సాధించే అవకాశం. ఇంటర్నల్ ఛాయిస్లో యాసిడ్ బేస్ నుంచి ఒక 4 ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ ఉన్నాయి. యాసిడ్ రియాక్షన్ విత్ మెటల్స్ ఒకటి, యాసిడ్ రియాక్షన్ విత్ కార్బోనేట్స్ బై కార్బోనేట్స్ అనే డయాగ్రామ్ ఉంది, ఆ డయాగ్రామ్ ఒకటి. యాసిడ్ ఇన్ వాటర్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ, యాసిడ్ వాటర్లో మిక్స్ అయినప్పుడు దాని గుండా విద్యుత్ ప్రవేశిస్తుందని తెలియజేసే ఒక డయాగ్రామ్ ఉంది, దాన్ని ప్రిపేర్ కాండి. ఈ 3 వెరీ వెరీ ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ ప్రిపేర్ అయితే కనుక ఖచ్చితంగా ఈజీగా 4 మార్క్స్ సాధించే అవకాశం ఉంది. గమనించండి, ఇక ఏ చాప్టర్లో మీరు డయాగ్రామ్స్ ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. సో ఇది 12th క్వశ్చన్ సంబంధించిన అద్భుతమైన ప్లాన్. నెక్స్ట్ చూడండి, 4 మార్క్ క్వశ్చన్లో 13th క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ అని చెప్పాను. ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ కూడా ముఖ్యమైన సమాచారం ఉంది 2 చాప్టర్ల నుంచే. గమనించండి, మరొకసారి చెప్తున్నాను, ఇవన్నీ కూడా 2 చాప్టర్ నుంచి. నేను లెఫ్ట్ సైడ్ అదే పనికి చాప్టర్ రాశాను. ఒకటి యాసిడ్ బేసెస్, ఒకటి లైట్. ఈ 2 చాప్టర్ నుంచి 4 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి చూడండి, యాసిడ్ బేస్లో సాల్ట్స్లో యాసిడ్ బేసెస్ ఇండికేటర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్. యాసిడ్ బేసెస్లో pH పేపర్ ఏ విధంగా మారుతుంది, ఫినాప్థలిన్,
మిథైల్ ఆరెంజ్ కలర్స్ ఏ విధంగా మారుతో తెలియజేసే ఇన్ఫర్మేషన్ డయాగ్రామ్ ఇస్తాడు, దానికి సంబంధించిన క్వశ్చన్లు ఇస్తాడు. రెండోది పిహెచ్ వాల్యూస్, స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, వీక్ యాసిడ్ వీక్ బేస్, వాటికి సంబంధించిన వాల్యూస్ కనుక మీరు తెలుసుకున్నట్లయితే ఈజీగా దీన్ని ఆన్సర్ చేయవచ్చు. లేదా లైట్ నుంచి కనుక అడిగితే క్వశ్చన్స్ సేమ్ కాన్కేవ్ మిర్రర్ బై కాన్వెక్స్ నుంచి టేబుల్ ఇచ్చి దానికి సంబంధించిన క్వశ్చన్స్ కింద ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్లో ఈ రెండు చాలా ఇంపార్టెంట్, సులువుగా 4 మార్కులు సంపాదించే ఒక అద్భుతమైన ప్లాన్ ఇది. కాబట్టి ఈ రెండు చాప్టర్ సంబంధించి ఈ రెండింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు టెక్స్ట్ బుక్లో టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ను శ్రద్ధగా మీరు స్టడీ చేసి కింద ఉండే క్వశ్చన్లు మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే సులువుగా 4 మార్కులు సంపాదించే అవకాశం ఉంది. మూడో రకమైన క్వశ్చన్ 14వ క్వశ్చన్ ఇది. ఖచ్చితంగా 14వ క్వశ్చన్ కమ్ ఫ్రమ్ అప్లికేషన్ అండ్ యూజెస్. ఖచ్చితంగా యూజెస్ అప్లికేషన్ నుంచి ఒక ప్రశ్న ఖచ్చితంగా ఉంటుంది. దట్ టు ఓన్లీ ఫ్రమ్ ది 2 చాప్టర్. ఈ 2 చాప్టర్లో ఉండే అప్లికేషన్ యూజెస్ క్వశ్చన్ ఏమిటాయా అంటే ఖచ్చితంగా ఈ 5లో 90% ఒక ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. యూజెస్ ఆఫ్ వాషింగ్ సోడా బేకింగ్ సోడా, యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ పిఓపి, పిహెచ్ వాల్యూ ఇంపార్టెన్స్ ఆఫ్ పిహెచ్ వాల్యూ డైలీ లైఫ్, ఈ 3 చాలా ఇంపార్టెంట్. లైట్కి సంబంధించి యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ కాన్వెక్స్ మిర్రర్, యూజెస్ ఆఫ్ బై కాన్కేవ్ లెన్స్ బై కాన్వెక్స్ లెన్స్. సో ఈ మొత్తము 5 ప్రశ్నలు ఉన్నాయి. ఖచ్చితంగా 5 నుంచి 90% ఒక ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. మీరు ఇమ్మీడియట్గా ఈ 5 ప్రశ్నలు నేర్చుకున్నట్లయితే 4 మార్క్ ప్రశ్నలు ఈజీగా గమనించండి. నేను మళ్ళీ చెప్తున్నాను, 4 మార్క్ క్వశ్చన్స్ కమ్ ఫ్రమ్ ఓన్లీ 2 చాప్టర్స్, 1 ఇన్ఫర్మేషన్ క్వశ్చన్, 1 డయాగ్రామ్ క్వశ్చన్, 1 యూజెస్ క్వశ్చన్. అవి ఏమో కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు పీపీటీని తర్వాత పంపిస్తాను మీ సార్తో, మీరు క్షుణ్ణంగా దీన్ని డిక్టేట్ చేసుకుని అవి మాత్రం ప్రిపేర్ కాండి, మీరు మంచి స్కోర్ చేసే అవకాశం ఉంది. లెట్స్ గో టు ద లాస్ట్ సెక్షన్. టైం ఎంత సరిగా మనకు ఉందా? రైట్. సెక్షన్ 4 8 మార్క్ క్వశ్చన్స్. గమనించండి, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్. ఆల్మోస్ట్ 50% మార్క్స్ విల్ కమ్ ఫ్రమ్ 8 మార్క్ క్వశ్చన్స్. ఈ సెక్షన్ 80% ఒక క్వశ్చన్ కూడా మీరు మిస్ చేయకూడదు. ఎందుకంటే 50 మార్కులకు మన క్వశ్చన్ పేపర్ అయితే 24 మార్కులు అంటే 50% మార్క్స్ 8 మార్కుల ప్రశ్నలే ఉన్నాయి. వాటిని కూడా సులువుగా గెస్ చేసే విధానం ఉంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి దీని మీద చాలా జాగ్రత్తగా ఫోకస్ పెట్టండి. వీటిని కనుక మీరు 3 రాయగలిగితే మీ స్కోర్ ఖచ్చితంగా 40 దాటుతుంది. కాబట్టి అవి ఏవో నేను క్వశ్చన్ వైజ్ డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. 8 మార్క్ క్వశ్చన్స్, సెక్షన్ 4 లాస్ట్ సెక్షన్, 15th క్వశ్చన్, 16th క్వశ్చన్ అండ్ 17th క్వశ్చన్. వీటికి ప్లాన్ ఏమో చెప్తాను, బాగా గమనించండి. ఫ్రమ్ వాట్ చాప్టర్స్ దిస్ సెక్షన్ విల్ కంటైన్. గమనించండి, ఏ సెక్షన్లో ఉన్నాయి? 4 సెక్షన్లో కెమిస్ట్రీ నుంచి కేవలము 3 చాప్టర్లు, ఫిజిక్స్ నుంచి 3 చాప్టర్లు. ఈ యాసిడ్ బేస్ చాప్టర్ ఆల్రెడీ 4 మార్క్స్లో వెయిటేజ్ ఇవ్వబడింది కనుక ఈ ప్రశ్న అడగరు. తర్వాత లైట్ సంబంధించి ఆల్రెడీ 4 మార్క్ క్వశ్చన్స్ అన్నీ అక్కడి నుంచి అడిగారు కనుక 8 మార్క్ క్వశ్చన్స్ లైట్ నుంచి ఉండవు. ఈ 2 చాప్టర్ మీరు స్కిప్ చేయవచ్చు. రిమైనింగ్ ఫిజిక్స్లో 3 చాప్టర్స్, కెమిస్ట్రీలో 3 చాప్టర్స్, ఫిజిక్స్లో 3 చాప్టర్స్ కనుక శ్రద్ధగా చదివితే, క్షుణ్ణంగా చదివితే మీకు సులువుగా ఈ సెక్షన్ని మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది. రెండవది, వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ విల్ బి ఆస్కింగ్ ఫ్రమ్ దిస్ సెక్షన్. గమనించండి. ఒకటోది, అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ 2 ఉంటాయి. ఎక్స్ప్లెయిన్ అనే క్వశ్చన్లు, డెడ్యూస్ అనే క్వశ్చన్లు సంబంధించి 2 ఉంటాయి. ఎక్స్పెరిమెంటేషన్ క్వశ్చన్ 1 ఉంటుంది. గమనించండి, ఈ 3 రకాల ప్రశ్నలను సులువుగా గెస్ చేసే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిని మీరు శ్రద్ధగా చదివితే ఖచ్చితంగా మంచి స్కోర్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. నేను ఆ యొక్క ప్లాన్ని చెప్తాను, వినండి. ఓన్లీ 3 క్వశ్చన్స్తో నా క్లాస్ అయిపోతుంది. గమనించండి. సెక్షన్ 4 8 మార్క్ క్వశ్చన్స్. సెక్షన్ 4లో 15వ ప్రశ్న, దిస్ క్వశ్చన్ విల్ కమ్ ఫ్రమ్ కెమిస్ట్రీ పార్ట్. కెమిస్ట్రీ పార్ట్లో ఈ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాను. కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ కెమిస్ట్రీ ఈజ్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్. దీంట్లో 1 మార్క్ ఖచ్చితంగా వస్తుంది. 4 ప్రశ్నలు చెప్తాను నేను. 1 క్వశ్చన్ డెఫినెట్లీ ఫ్రమ్ దట్ చాప్టర్. టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ విత్ ఎగ్జాంపుల్. 4 రకాలైన కెమికల్ రియాక్షన్స్ ఉన్నాయి. వాటి ఎగ్జాంపుల్స్, డెఫినేషన్స్ రాసి ఎగ్జాంపుల్ రాయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రెండోది, డిఫరెన్స్ బిట్వీన్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, ఇది ఇంపార్టెంట్. మూడోది, బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్. ఇది 1 మార్క్ అడగవచ్చు, 2 మార్క్ అడగవచ్చు. ఖచ్చితంగా ప్రిపేర్ కాండి. బ్యాలెన్స్ చేయడం చాలా ఈక్వేషన్ సులభమే. మీరు ఒక 10 నిమిషాలు కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా అర్థం చేసుకోగలరు.
ఒకసారి మీకు 4 ఈక్వేషన్స్ ఇచ్చి 4ని బ్యాలెన్స్ చేయమని చెప్పి 8 మార్కులు అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు కెమికల్ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయడం ఖచ్చితంగా నేర్చుకోండి. 4 ఇవ్వచ్చు. తర్వాత వాట్ ఈజ్ కరోజన్, వాట్ ఈజ్ ర్యాన్సిటీ, వాట్ ఈజ్ ఆక్సిడేషన్, వాట్ ఈజ్ రియాక్షన్, డెఫినేషన్స్, ఎగ్జాంపుల్స్ అడుగుతాడు. ఇవి నేర్చుకోండి. 4 ప్రశ్నలు చాలా సులభము. ఖచ్చితంగా ఒక ప్రశ్న 8 మార్కులు సులువుగా సాధించే అవకాశం ఉంది. వీటిలో ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుందండి. కాబట్టి ఈ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్ కనుక నేర్చుకోవట్లయితే ఎక్కడో దగ్గర క్వశ్చన్ తగ్గుతుంది. మనకు 90% దీనిలో నుంచి వచ్చే అవకాశం ఉంది. సో యూ నీడ్ నాట్ టు వరీ. డెఫినెట్లీ యూ కెన్ అచీవ్ 8 మార్క్స్, ఆల్మోస్ట్ 3 క్వశ్చన్స్. నెక్స్ట్ కార్బోనేటెడ్ కాంపౌండ్ చూడండి. దీంట్లో ఇంపార్టెంట్ అంటే క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్. ఒక డయాగ్రామ్ ఉంది, సోప్ క్లీనింగ్ ప్రాసెస్ ఉంది, దాని గురించి నేర్చుకోండి. సాచురేటెడ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ సంబంధించిన ఒక క్వశ్చన్ ఉంది, అది నేర్చుకోండి. డిఫరెన్స్ బిట్వీన్ ఈథనాల్ అండ్ ఇథనోయిక్ యాసిడ్. కెమిస్ట్రీలో కార్బన్ కాంపౌండ్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ 2 కాంపౌండ్స్ ఇథనాల్, ఇథనోయిక్ యాసిడ్. వాటి మధ్య డిఫరెన్సెస్ నేర్చుకోండి, అది కూడా ఇంపార్టెంట్. 4వదిగా ఎక్స్ప్లెయిన్ కంబషన్, ఆక్సిడేషన్, అడిషన్ రియాక్షన్ అండ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ విత్ ఎగ్జాంపుల్స్. ఈ 4 రకాలైన రియాక్షన్స్ అంటే ఏమిటి, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కనుక నేర్చుకున్నట్లయితే మీరు సులువుగా ఈ సెక్షన్ని కంప్లీట్ చేయగలరు. దీనిలో నుంచి ఒక క్వశ్చన్, దీనిలో నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. మీరు ఇంకా ఎంత కొత్త క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఛాయిస్లో స్కిప్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రశ్నలను మించి దాటిపోయే అవకాశం లేదు, గమనించండి. ఖచ్చితంగా నేర్చుకోండి. మొత్తము 8 మార్క్ క్వశ్చన్స్ 6 చాప్టర్ నుంచి వస్తాయి. ఒక్కో చాప్టర్ 4 మార్క్ క్వశ్చన్ అయినా 24 క్వశ్చన్స్ కనుక మీరు నేర్చుకున్నట్లయితే డెఫినెట్లీ యూ విల్ గెట్ 24 మార్క్స్ ఫ్రమ్ 8 మార్క్ క్వశ్చన్స్. ఖచ్చితంగా ఈ 24 నేర్చుకోండి. నేను ఏమో డిస్కస్ చేశాను, మీకు ఈజీగా మంచి మార్కులు సాధించే అవకాశం. లెట్స్ కమ్ టు ద 16th క్వశ్చన్. 16వ క్వశ్చన్. 16వ క్వశ్చన్ ఫిజిక్స్ పార్ట్ నుంచి ఉంటుంది. 16వ క్వశ్చన్ ఫిజిక్స్ పార్ట్లో హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ ఒకటి ఎలక్ట్రిసిటీ చాప్టర్ నుంచి వచ్చే అవకాశం ఉంది. వీటిలో ఇంపార్టెంట్ ఏమనంటే హ్యూమన్ ఐ కలర్ఫుల్ వరల్డ్లో మయోపియా, హైపర్ మెట్రోపియా కరెక్షన్ విత్ డయాగ్రామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గమనించండి, మయోపియా సంబంధించిన ప్రాబ్లం సంబంధించిన డయాగ్రాము, కరెక్షన్ సంబంధించిన డయాగ్రాము, హైపర్ మెట్రోపియా సంబంధించిన ప్రాబ్లం సంబంధించిన డయాగ్రాము, కరెక్షన్ సంబంధించిన డయాగ్రామ్. ఇవి నేర్చుకుని దాని ఎక్స్ప్లెనేషన్ 2 సెంటెన్స్లో రాయగలిగితే 8 మార్క్స్ ఈ క్వశ్చన్కి ఉంటుంది. కాబట్టి సులువుగా దీన్ని చేసే అవకాశం ఉంది. ఇప్పుడు డయాగ్రామ్ వేసినా కూడా 4 మార్క్స్ అయినా వస్తాయి ఖచ్చితంగా. కాబట్టి మయోపియా, హైపర్ మెట్రోపియా డయాగ్రామ్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. డెఫినెట్లీ యూ లర్న్ ఇట్ అండ్ యూ విల్ గెట్ అట్లీస్ట్ 4 మార్క్స్. రెండవది ఎక్స్ప్లెయిన్ ట్వింక్లింగ్ ఆఫ్ ద స్టార్, ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో అనేవి 2 కాన్సెప్ట్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి సంబంధించిన సమాచారం రాసినట్లయితే అది మీకు మంచి మార్కులు వస్తాయి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ స్కాటరింగ్ ఆఫ్ లైట్, టిండాల్ ఎఫెక్ట్ ఈ క్వశ్చన్. తర్వాత ఎక్స్ప్లెయిన్ సిలియరీ మధ్యలో అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్ అనేవి ఎగ్జాంపుల్ రాసినట్లయితే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మీకు మంచి మార్కులు వస్తాయి. నెక్స్ట్ చివరిగా ఎలక్ట్రిసిటీ పాఠంలోన 4 ప్రశ్నలు చెప్తున్నాను. 4లో ఖచ్చితంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక క్వశ్చన్ వస్తుంది చూడండి. ఎక్స్ప్లెయిన్ ఎలక్ట్రిక్ కరెంట్, పొటెన్షియల్ డిఫరెన్స్, ఓమ్స్ లా, ఎలక్ట్రిక్ పవర్, డెఫినేషన్స్, యూనిట్స్, ఫార్ములాస్ రాసేస్తే అయిపోతుంది. డెడ్యూస్ ఈక్వేషన్ ఫర్ రెసిస్టార్స్ ఇన్ సిరీస్. రెసిస్టార్స్ను సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఎంత ఉందనే ఒక ఈక్వేషన్ డెడ్యూస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డెడ్యూస్ ఈక్వేషన్ ఫర్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ కనెక్షన్. ప్యారలల్ కనెక్ట్ చేసినప్పుడు రెసిస్టెన్స్ రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఎంత ఉందని డెడ్యూస్ చేసే ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఆ 2 నేర్చుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఎక్స్పెరిమెంటల్లీ వెరిఫై ఓమ్స్ లా. ఓమ్స్ లా వెరీ 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 ఇంపార్టెంట్. దాంట్లో నుంచి కూడా క్వశ్చన్ వచ్చింది. కాబట్టి ఈ 8 ప్రశ్నలు కనుక మీరు నేర్చుకున్నట్లయితే ఈ సెక్షన్లో 16వ క్వశ్చన్ ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పిపోదు. మీరు సులువుగా 8 మార్కులు సాధించవచ్చు. ఫైనల్లీ ద లాస్ట్ క్వశ్చన్ 17th question in the question paper. Last question, 17th question in the question paper that comes from the experimental question. ప్రయోగం చేయండి అనే ఎక్స్పెరిమెంటల్ క్వశ్చన్ సంబంధించి ఒక ప్రశ్న ఉంటుంది 8 మార్కులకు. దీన్ని ఎలా రాయాలో నేను చెప్పాను ఆల్రెడీ. కృత్యం చేసిన తర్వాత ఆ కృత్యం మొత్తాన్ని ఒక రిపోర్ట్ ఫార్మాట్లో సబ్మిట్ కింద మనం రాసే దట్ ఈజ్ ఎక్స్పెరిమెంటల్ క్వశ్చన్. దీంట్లో ఖచ్చితంగా ఎయిమ్, మెటీరియల్ రిక్వైర్డ్, ప్రొసీజరు, డయాగ్రాము, డేటా టేబుల్, అనాలిసిస్, రిజల్ట్స్ ఈ ఫార్మాట్లో ఖచ్చితంగా రాయాలా. ఖచ్చితంగా ఈ ఫార్మాట్లో రాస్తే మీకు 8 మార్కులు సులువుగా వస్తుంది. డయాగ్రామ్ ఉంటుంది, దాని డయాగ్రామ్ చూసి రాయడమే ప్రొసీజర్. ఆ ప్రయోగం ఎందుకు చేస్తున్నామో రాయడమే ఎయిమ్. ఆ డయాగ్రామ్లో అన్ని పరికరాలన్నీ ఎత్తి రాస్తే అదే మెటీరియల్ రిక్వైర్డ్. ఆ డేటా టేబుల్ కేవలం మీరు డేటా వేయాల్సిన అవసరం లేదండి. కేవలం డేటా టేబుల్ కనుక వేసి ఖాళీ ఎంటీ టేబుల్ వేసినా కూడా సరిపోతుంది. కింద ఇన్ఫరెన్స్ లేదా రిజల్ట్ మొత్తం రాస్తే సరిపోతుంది. ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్ నేర్చుకోవడము చాలా సులభం.
డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్నే ఎత్తి రాసి ఏమవుతుంది, డయాగ్రామ్లో ఉండే పరికరాన్ని రాస్తే మెటీరియల్ అవుతుంది. డయాగ్రామ్లో ఎలా మెటీరియల్ అన్ని అమర్చున్నాయో సెటప్ ఎలా చేయాలో అనేది స్టెప్ బై స్టెప్ పాయింట్ వైజ్ పాయింట్ రాస్తే అదే ప్రొసీజర్. ఎంటీ టేబుల్ వేయండి, కింద రిజల్ట్ రాయండి, సులువుగా 8 మార్కులు వచ్చేస్తాయి. ఈ ఫార్మాట్లో ఖచ్చితంగా రాయాలా ఎక్స్పెరిమెంటేషన్ క్వశ్చన్. ఈ ఎక్స్పెరిమెంటేషన్ క్వశ్చన్ సంబంధించి కెమిస్ట్రీ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఫిజిక్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. గమనించండి, కెమిస్ట్రీ నుంచి ఇన్వెస్టిగేట్ ద కండిషన్స్ అండర్ విచ్ ఐరన్ రస్ట్, ఐరన్ తుప్పు ఏ విధంగా పడడానికి కారణమైన కారకాలు ఏమిటి అని వస్తుంది. 3 టెస్టులు ఉంటాయి. ఒకదానికి వాటర్ మాత్రమే అందుబాటులో ఉంటుంది, తుప్పు పట్టదు. ఒకదానికి ఎయిర్ మాత్రమే అందుబాటులో ఉంటుంది, తుప్పు పట్టదు. మూడో దానికి ఎయిర్ వాటర్ 2 అందుబాటులో ఉంటుంది, తుప్పు పడుతుందని నిరూపించడమే ఈ ప్రయోగము. 3 టెస్టులు వేయండి, ఏమి మెటీరియల్ రిక్వైర్ అయ్యండి, ప్రొసీజర్ స్టెప్ బై స్టెప్ రాయండి, రిజల్ట్ రాయండి, సులువుగా మార్కులు తెచ్చుకోవచ్చు. హౌ డు మెటల్ రియాక్ట్ విత్ సొల్యూషన్స్ ఆఫ్ అదర్ మెటల్ సాల్ట్స్, ఇది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ సంబంధించినది. సాల్ట్స్ మెటల్ సాల్ట్తో ఏ విధంగా చర్య జరుపుతాయి, ఎలా డిస్ప్లేస్ చేస్తాయని ఒక ప్రయోగం ఉంది, దానికి సంబంధించి రాయండి. డిస్క్రైబ్ ఎన్ యాక్టివిటీ ఆన్ మెటల్ రియాక్ట్స్ విత్ వాటర్ స్టీమ్, కూల్డ్ వాటర్, హాట్ వాటర్, స్టీమ్తో మెటల్స్ ఏ విధంగా రియాక్షన్ జరుపుతాయో ఒక ప్రయోగం ఉంది, ఎక్స్పెరిమెంట్ ఉంది, దానికి సంబంధించి నేర్చుకోండి. హౌ డు షో దట్ మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ విత్ అన్ యాక్టివిటీ, మెటల్స్ దే హ్యావ్ గుడ్ కండక్టివిటీ ఆఫ్ హీట్ అని తెలియజేసే ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ ఉంది, దాని గురించి నేర్చుకోండి, రాయండి, సులువుగా మీకు వచ్చేస్తాయి. దీనికి సంబంధించి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఛాయిస్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ తగ్గుతుంది. ఇక్కడ ఆర్సిడ్ ఎక్స్పెరిమెంట్ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్పెరిమెంట్ డయాగ్రామ్ గీయండి, దాని గురించి విశ్లేషించి రాయండి, అయిపోతుంది. మ్యాగ్నెటిక్ లైన్స్ ప్రొడ్యూస్డ్ బై ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్, కరెంట్ క్యారింగ్ కండక్టర్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండ్యూస్ అవుతుందని తెలియజేసే ఒక డయాగ్రామ్ ఉంది, అది నేర్చుకోండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ అరౌండ్ ఏ కరెంట్ క్యారింగ్ ఆ స్ట్రైట్ కండక్టర్ యాక్టివిటీ, ఒక కరెంట్ క్యారీ చేసే ఒక వైర్ గుండా కరెంట్ ప్రవహిస్తున్నప్పుడు దాని చుట్టూ దాంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు ఇండ్యూస్ అయ్యే ఫోర్స్ ఎలా ఉంటుందో తెలియజేసే డయాగ్రామ్ ఇది, అది ఇంపార్టెంట్. కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఎక్స్పీరియన్సెస్ ఎ ఫోర్స్ వెన్ ప్లేస్డ్ ఇన్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కరెంట్ క్యారింగ్ వైర్ని ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు ఫోర్స్ ఏ విధంగా దాని మీద పనిచేస్తుందో తెలియజేసే డయాగ్రామ్. సో వీటిని ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్స్ కొన్ని మాత్రమే ఉన్నాయి, వీటిని కనుక నేర్చుకోగలిగితే మీరు అద్భుతంగా 8 మార్కులు సాధించవచ్చు. మరొకసారి చెప్తున్నాను, 8 మార్కుల మీద మోర్ కాన్సన్ట్రేట్ చేయండి. 6 చాప్టర్స్ ఉన్నాయి. 6 చాప్టర్ నుంచి ప్రతి చాప్టర్ నుంచి 4 క్వశ్చన్స్ కనుక నేర్చుకున్నట్లయితే 6 × 4 24 క్వశ్చన్ నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు 24 మార్కులు, దాదాపు 50% మార్క్స్ అక్కడే వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా మరొకసారి మీ పిఎస్ ఉపాధ్యాయునితో దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేయండి. నేను పీపీటీ మీ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. మీ పిఎస్ ఉపాధ్యాయుని సార్తో మీరు ఇంకా ఎక్కువ సమాచారం తెలుసుకొని దీనికి సంబంధించిన ఇంకా మెటీరియల్, ఇంకా ప్రశ్నలు నేను మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. విషయం చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఒక 10 minutes ఇవ్వబడుతుంది. యు ఆర్ రెడీ టు ఆస్క్ ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇంతవరకు మీరు అర్థం చేసుకున్న విషయం పైన ఏమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉంటే యు ఆర్ ఫ్రీ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్స్. ఐఎమ్ రెడీ టు ఆన్సర్ ఎవరీ క్వశ్చన్. ఒక నిర్దిష్టమైన ప్లాన్తో చక్కగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకొని మన జిల్లాకు మంచి పేరు తీసుకొస్తారని నేను ఆశిస్తున్నాను. కాబట్టి రేపటి నుంచి మీరు యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోండి. నూతన సంవత్సరంలో కొత్తగా కష్టపడుతూ కొత్త ప్రణాళికలతో, కొత్త ఉత్సాహంతో, నూతన ఉత్తేజంతో మీరు ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు సాధించి మీరు మన గవర్నమెంట్ పాఠశాలలకు గర్వకారణంగా అయ్యేటట్లుగా విజయం సాధిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. I wish you a happy new year and I wish you all the best. Thank you.